వెల్కమ్ టు ఎన్జిఆర్ అకాడమీ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అలాగే కాన్స్టిట్యూషన్ మనకు అసలు ఎలా వచ్చింది, కాన్స్టిట్యూషన్లో ఉండే ఏమేమి ఉంటాయి, అలాగే కాన్స్టిట్యూషన్ నిజంగా మనకు అవసరమా అనే విషయాన్ని మాట్లాడకపోతున్నాం. మనం మొదటగా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి అన్నది మనం ఆలోచించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో స్టూడెంట్ ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలాంటి డిగ్నిటీ పాటించాలి, టీచర్స్ ఎలాంటి విలువలు కలిగి ఉండాలి, వాళ్ళకి ఎలా బోధించాలి, అలాగే ఒక స్టూడెంట్ ఒక టీచరు ఈ టైమింగ్కి వాళ్ళు స్కూల్కి లేదా కాలేజీకి అటెండ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్కూల్లో ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేస్తాయంటే ఆ స్కూల్ని ఒక ఆర్డర్లోని ఒక సిస్టమేటిక్గా రన్ అవ్వడానికి ఉపయోగపడతాయి కదా. అలాగే రాజ్యాంగము అంటే ఏంటో కాదు, రాజ్యాంగము అన్నది ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి ఉన్నదే రాజ్యాంగం. ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఎవరు ఎలా పరిపాలించాలి, ఎవరు ఎలా ఉండాలి, ముఖ్యంగా ఒక దేశంలో ఉండే పెద్దలు ఏ విధంగా నడవాలి, అలాగే ఒక దేశంలో ఉండే నాయకులు ముఖ్యంగా ప్రభుత్వం ఎలా పనిచేయాలి అనే విషయాన్ని తెలిపేటిదే యొక్క రాజ్యాంగం. ఇంకా ఏంటంటే దేశంలో ఉండే మనుషులు వాళ్ళకి ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు, ఇంకా దేశాన్ని ఎవరు పరిపాలించాలి, పరిపాలించడానికి గల అర్హత ఏంటి, ఇలా అనేక విషయాలు తెలిపేటిది రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటో కాదు, ఒక దేశము ఉన్నత స్థానానికి ముందడుగులో సరైన క్రమబద్ధంలో నడవడానికి ఉపయోగపడే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇదే రాజ్యాంగము. రాజ్యాంగం అంటే ఏంటో కాదు. మన సెకండ్ మనం చూసినట్లయితే మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎలా వచ్చింది, రాజ్యాంగం అనేది ఎలా వచ్చింది అని ఒకసారి ఆలోచించినట్లయితే మొట్టమొదట మనకు రాజ్యాంగం అనేది లేదు. అంతకుముందు మనం ఎవరి రాజ్యాంగాన్ని పాటించేవాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్ని మనం పాటించేటోళ్ళం. అప్పట్లో వాళ్ళు ఏ రూల్ అయితే ఇన్వైట్ చేస్తే ఆ రూల్ మనం ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే అప్పట్లో మనం వాళ్ళ దగ్గర పని చేసేటోళ్ళం కదా. సో అందుకని బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మనం వాళ్ళ రాజ్యాంగాన్ని పాటించేటోళ్ళం. అయితే కొన్నాళ్ళకి మన దేశంలో ఉండే నాయకులు పెద్దవారు వాళ్ళందరూ కూడా కష్టపడి పోరాటం చేసి యొక్క స్వతంత్రానికి వాళ్ళ యొక్క పోరాటం అనేది దారితీసింది. అయితే ఈ స్వతంత్రం వచ్చాక ఎలా పరిపాలించాలి, ఎలా ఒక క్రమ పద్ధతులు ఎలా నడవాలి అనే విషయాలపైన మన దేశంలో ఉండే కొంతమంది నాయకులు గొప్పవారు కలిసి కూర్చొని ఒక టీం అన్నది ఫార్మేషన్ అయింది. ఆ టీంలో ఉండే మెయిన్ వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈయన ఒకరు. ఈ టీం అంతటిని కలిపే ఏమంటారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1946లో ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫార్మేషన్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెయిన్ వ్యక్తిగా ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర పోషిస్తారు. అయితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అన్నది ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఎవరు ఎలాంటి పనులు చేయాలి అన్న దానిపైన పరిశోధన చేసి గొప్పవారందరూ కూడా కలిసి కూర్చొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారు ప్రయాసపడి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రాశాక మళ్ళా దానికంటూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ పరిశీలించి ఇవన్నీ కూడా సరైన క్రమపద్ధతిలో ఉన్నాయా లేవా అని పరిశోధించి లాస్ట్గా ఫైనల్ కన్క్లూజన్కి వచ్చి మనకు ఎప్పుడంటే జనవరి 26, 1950లో అంటే జనవరి 26, 1950లో ఈ యొక్క రాజ్యాంగం అన్నది ఓకే పెద్దలందరూ కూడా ఆలోచించి ఇది సరైనదని వాళ్ళు ఆలోచించి యొక్క కాన్స్టిట్యూషన్ అన్నది అమలుపరిచారు. అయితే దీన్నే మనం అనుకునేది ఏంటంటే రిపబ్లిక్ డేగా మనం గుర్తించి రిపబ్లిక్ డేగా మనం దీన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఇకపోతే అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఉండాలి, రాజ్యాంగం అనేది ఎందుకు ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే మనం మొదట్లో చెప్పుకున్న ఉదాహరణ మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు స్కూల్లో రూల్స్ రెగ్యులేషన్స్ లేవనుకోండి, సర్టైన్ టైమింగ్స్ లేకుండా, సర్టైన్ డిసిప్లిన్స్ లేకుండా, ఎవరు ఎలా పనిచేయాలో లేకుండా ఉంటే స్కూల్ అనేది ఒక సిస్టమేటిక్ ఒక ఆర్డర్లో రన్ అవ్వదు కదా.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అనుకోండి, ఒక స్టూడెంట్ ఒక టైంకి వస్తారు, టీచర్ ఒక టైంకి, ఇంకొక టీచర్ ఇంకొక సమయానికి వస్తారు. అందరూ కూడా బౌండరీస్ దాటిపోతూ ఉంటారు. ఒక భారత పౌరుడిగా భారతదేశానికి చేయాల్సిన పనులు కూడా చేయరు కొంతమంది. మరీ ఓవర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి లేని అధికారాన్ని కూడా చేస్తూ ఉంటారు. సో అల్టిమేట్గా రూల్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఒక సిస్టమ్ అన్నది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా రూల్స్ అనేవి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. అలాగే ఒక దేశం కూడా, ఒక స్కూల్లో ఎలాగైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే సరిగ్గా నడవదో, అలాగే ఒక దేశానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే దేశంలో ఉండే ప్రజలు లేదా దేశం కూడా ముందడుగులో ఉండలేదు, దేశం కూడా సరైన త్రోవలో వెళ్ళలేదు. సో అలా దేశంలో ఉండే ప్రజలు అలాగే దేశం కూడా ముందడుగులో ఉండాలంటే ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఎందుకు ఉండాలంటే ముఖ్యంగా ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి. ఎందుకంటే ప్రజల్లో చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు ఎక్కువ చాలా విధాలుగా బయట ఎగతాళాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, కించపరచాలు, తప్పు చూపు చూడాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రభుత్వాన్ని నియంత్రణలో ఉంచాలనుకుంటే ఇది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ వల్లే ఏ అధికారి ఎలా పనిచేయాలి, ఒక సీఎం, ఒక పిఎం లేదా ఒక రాష్ట్రపతి, ఒక కలెక్టర్, ఏ అధికారి ఎలా పనిచేయాలో ఒక ఆర్డర్లోని వాళ్ళు సరిగ్గా నిలబెట్టేదే ఈ యొక్క రాజ్యాంగము. ఇక పోయినట్లయితే ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వాలిటీని ఏంటంటే ప్రజలందరూ కూడా సమానత్వాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని కూడా ఇది ఇన్వైట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి మన దేశానికి లేదా మన ప్రజలకు చాలా విలువైనవి. ఎప్పుడైతే ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవో ఒక సిస్టమేటిక్ అనేది పోతుంది, ఒక ఆర్డర్ అనేది పోతుంది. సో ఈ విధంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఇకపోతే అసలు ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఏంటంటే ప్రియంబుల్ ఉంటుంది. ప్రియంబుల్ అంటే ఏంటో కాదు, పదం పత్రిక ఉండేటప్పటికి చాలా సులభం. అది ఎగ్జాంపుల్గా మీకు ఒక మూవీ ఉన్నదనుకోండి, ఆ మూవీ రిలీజ్ కంటే ముందు ఒక చిన్న ఇంట్రో, లైక్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తారు, ఒక ప్రోమో లాంటిది. సో దాంట్లో ఏంటి, ఆ మూవీలో చూపించే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నదో అంతటిని కూడా జస్ట్ ఒక 2 minutesలో వాళ్ళు రివీల్ చేస్తారు. సో అలాగే ప్రియంబుల్ అనేది కూడా ఏంటంటే రాజ్యాంగం ఉండే విషయాల్ని, వాటి యొక్క పాత్ర అంతటిని కూడా జస్ట్ షార్టెడ్గా చూపించేటిదే ఈ యొక్క ప్రియంబుల్. దీంట్లో ఏంటంటే ఇండియా అనేది ఒక సావరెన్, అలాగే సోషలిస్ట్, సెక్యూర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని కూడా చెప్తూ ఉంటుంది. అసలు దేశంలో ఉండే లక్ష్యాలు ఏంటి కూడా తెలియపరిచేదే ఈ యొక్క ప్రియంబుల్. ఒక ఈజీగా చెప్పాలంటే ఒక ట్రైలర్ లాంటిది. ఇకపోతే ఫండమెంటల్ రైట్స్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలా అనేకమైన ఫండమెంటల్ రైట్స్ని కూడా తెలిపేదే ఈ యొక్క రాజ్యాంగం. ఇకపోతే ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క నిర్మాణం ఎలా ఉండాలి, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం, ఇలా ఎవరు ఎలా పనిచేయాలి అన్ని రూల్స్ని తెలిపేటిదే ఈ యొక్క రాజ్యాంగం. ఇకపోతే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మార్గదర్శక సూత్రాలు అంటారు వీటిని, అలాగే ఎలక్షన్ అండ్ ఓటింగ్స్ అంటే ఎన్నికలు జరుగుతుంటాయి కదా, వీటి కోసం కూడా ఎలా జరగాలి, ఎవరు దానికి ఎలిజిబుల్, వాళ్ళు అసలు ఏ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన అధికారం ఏంటి, వాళ్ళకి కావాల్సిన హోదా ఏంటి అన్నిటినీ తెలుపుతుంటుంది. అలాగే అమెండ్మెంట్స్ అంటే లైక్ మార్పులు అనమాట. అంటే కొన్నిసార్లు మన కాన్స్టిట్యూషన్ అవసరం అయితే మార్చుకోవచ్చు కూడా. అది ఎలాగంటే అది చాలా పెద్ద ప్రాసెస్. కొత్త రూల్స్ అంటే మార్చడం అంటే దానికి వ్యతిరేకంగా చేయలేము. అంటే కొత్త రూల్స్ అనేవి ప్రజలకు ఉపయోగకరమైనవి, దేశానికి క్షేమాభివృద్ధి కలిగించేటివి మన దీంట్లో యాడ్ చేయొచ్చు. మనం కాదు, పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా వాళ్ళకు సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని న్యాయ వ్యవస్థలు అవన్నీ కూడా వాటికంటూ కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో చర్చ జరిగి అవన్నీ కూడా తీసుకున్న తీర్మానం పెట్టి దాంట్లో కొన్ని రూల్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంటుంది. ఇది కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి
విషయాలు. ఓకే, ఈ యొక్క టాపిక్ అనేది అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ అందరూ.